ఎప్పుడు ఆందోళన కలగదా ఫణి గారు? అఫ్ కోర్స్ మీరు అద్భుతంగా సెటిల్ అయ్యారు. మీ మీ స్టూడెంట్స్ కావచ్చు, లేదు తర్వాత తరం ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలకు నేర్పించాలన్నా, మీ అమ్మాయికి నేర్పించాలన్నా మీకు అనిపిస్తున్న మ్యూజిషియన్ని చేస్తానని, లేదు డాక్టర్ ఇంజనీర్ అని పుష్ చేస్తారు. బికాస్ మనకి కావాల్సింది ప్రపంచానికి మరింత మంది కళాకారులు అని చెప్పి కవులు రాసుకుంటున్నారు. అది ఈ విషయంలో నా మనసులో ఉన్న మాట మీకు చెప్తాను. ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆయా వృత్తుల్ని ముందరికి తీసుకెళ్ళవలసిన ధర్మం, అది బాధ్యత కాదు, తీసుకెళ్ళవలసిన ధర్మం అంది. మనం బాగుండాలి, సొసైటీలో మనకంటూ ఒక మంచి పొజిషన్ కావాలి అనుకుంటే తప్పిస్తే, ఇందులో కూడా అది ఉంది అన్నప్పుడు ఇది వదిలి బయటికి వెళ్ళడంలో అర్థం లేదు. సో నా వరకు వచ్చేసరికి నా కొడుకుని, నేను 7th జనరేషన్ కదా, డెఫినెట్గా వాడు 8th జనరేషన్, వాడు కూడా మ్యూజిక్లో ఉండాలనే కోరుకుంటాను, బలవంతం పెట్టను, కోరుకుంటాను. దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తాను, అంతవరకు ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ మీరు అడిగిన ధీమాగా ఉందా మీకు, ఎప్పుడు ఆందోళన చెందలేదా అన్నారు కదా. నాకే కాదు, రాబోయే తరాల్లో ఏ కళలకి సంబంధించిన ఏ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలో ఈ పంచభూతాలు ఉన్నంత కాలం కళలు ఎప్పుడూ ఉంటాయి. గాలి గురించి మనం ఎప్పుడైనా అమ్మో మనకి దొరకదేమో అనే భయం పడుతున్నావా? ఒక్క కల్కి సినిమా చూస్తే తప్ప. అందులో బ్రహ్మానందం గారు గాలి భవిష్యత్తులో రావచ్చేమో, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. బట్ యాజ్ ఏ పాజిటివ్ థాట్ పర్సన్గా నేను అనుకునేది ఏంటంటే అలా ఉండదండి. ఎప్పటికీ అపోహ అయి ఉండొచ్చు. అది అంటే అయ్యో ఇలా అవుతుందేమో అనే భ్రమ ఉండొచ్చు. కానీ ఆ భ్రమ భావనని బట్టి మన భవిష్యత్తుని, భవిష్యత్ తరాలని మనం వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ, వాళ్ళని నిర్ణయించడం కానీ చేయకూడదు. అది నా ఉద్దేశం. మనకి సంప్రదాయంగా దైవదత్తంగా వస్తున్న కళల్ని నమ్ముకుని ఉండడమే శ్రేయస్కరం. చాలా బాగా చెప్పారు, చాలా ధీమాగా చెప్పారు. ఫణి గారు, ఏ విద్య, ఏ కళ అయినా సరే ఆధ్యాత్మిక శోధనకు కూడా ఒక సాధనం అవుతుందంటారు. మీకు వీణ, సంగీతం అసలు ఎలా మిమ్మల్ని ముందుకు నడిపించింది? ఖచ్చితంగానండి. సంగీతం అనే కాదు, ఏ కళలో అయినా అందులో ఉన్న ఆత్మని దర్శించగలిగితేనే మనకి భగవంతుడు అనేవాడు ఎక్కడో శంఖచక్రాలు గదా కిరీటాలు పెట్టుకుని ఎప్పుడూ రాడు. మనం చేసే వృత్తిలోనే, ఇప్పుడు వృత్తే దైవం అని పెద్దవాళ్ళు మనకు చెప్తుంటారు. మన వృత్తిని మనం కరెక్ట్గా చేసుకోగలిగితే అదే ధ్యానం, అదే దైవం. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఒక డిసిప్లిన్ రావడం కోసం పొద్దున్నే ఒక విధానం, లేకపోతే అనుష్ఠానం ఇవన్నీ పెట్టారు పెద్దవాళ్ళు. అవన్నీ ఫాలో అవ్వడం వల్ల ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. అందువల్ల మనం ఫాలో అవుతాం. అసలు దైవం ఎక్కడుందా అంటే మనం చేసే వృత్తుల్లోనే ఉంటుంది. మీరు చేసే మీ ఇంటర్వ్యూలో కావచ్చు, నేను చేసే వీణలో కావచ్చు, ఆయన చేసే షూటింగ్లో, కెమెరాలో కావచ్చు, మనం చూసే విధానంలో దైవం ఉంటుంది. దాన్ని పూర్తిగా మనం స్వచ్ఛంగా చూడగలిగితే ఖచ్చితంగా మనకి ఆ దర్శనం కలుగుతుంటుంది. ఆ తృప్తి కలిగినప్పుడే మనం ఎదుటి వాళ్ళకి, మన పని ఎదుటి వాళ్ళకి నచ్చుతుంది అంటే వీఆర్ ఇన్ రైట్ వే. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. నేను వాయించిన బాట మిమ్మల్ని కదిలించిందండి, చాలు. ఆ రోజు నేను సక్సెస్ అయినట్టే. అవును. నేను మిమ్మల్ని కదించలేనప్పుడు నేను సాధించలేకపోయాను. ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది. ఏ రోజుకి ఆ రోజే. ఇవాళ చేసామనుకుంటే రేపు మనం విరవీగితే కుదరదు. ఏ రోజుకి ఆ రోజే సంపూర్ణంగా ఉండాలి, అంతే, ధ్యానంలో ఉండాలి. మీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్, ఎంతోమంది సంగీత దర్శకులకి మీరు వాయించారు కాబట్టి, సినిమాకి సంబంధించి ముఖ్యంగా ఎవరెవరికి వాయించారు ఫణి గారు? కీరవాణి సార్ ఆఫ్ కోర్స్ తెలుసు. అంటే హైదరాబాద్లో చేసే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి, ఇప్పుడున్న వాళ్ళందరికీ లేటెస్ట్ వెనక నుంచి వద్దాం. రీసెంట్ మిక్కీ జే మేయర్ గారు, లేకపోతే మన అనూప్ రూబెన్స్, తమన్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మణిశర్మ గారు, కీరవాణి గారు, వీళ్ళు పెద్ద జనరేషన్. మణిశర్మ గారు, కీరవాణి గారు వీళ్ళంతా పెద్ద. అంతకు ముందర జనరేషన్తో వాయించే అవకాశం నాకు లేదు. ఎందుకంటే నేను 2005 తర్వాత ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చాను కనుక. సో 5 తర్వాత పనిచేసిన వాళ్ళందరితోటి నేను పనిచేశాను. వందే మాతరం శ్రీనివాస్ గారు, సీనియర్ రాజుకోటి గారిలో రాజుగారితో పనిచేశాను, కోటి గారికి వర్క్ చేశాను. అరుంధతి సినిమాలో వాయించాను కోటి గారిది. మీకు మోస్ట్ మెమరబుల్ పాట ఏది మీరు వాయించినప్పుడు? హిట్ అయిన పాట మహానటిలోది కనుక అది బాగా నాకు ఇష్టం. అది హిట్ అయ్యి బాగా మంచి పేరు కూడా వచ్చింది. సదా నన్ను దాంట్లో ఆ పాట. ఒక్కసారి ఒక లైన్ వినొచ్చా మీ నోట? తప్పకుండా వీణ మీద వాయిస్తాను. వీణ మీద వాయించుకుందాం తప్పకుండా. అయ్యో అది కానీ సినిమాల్లో చూసినప్పుడు అంత ఈజీగా మనసే అందాల బృందావనం అని వాయిస్తూ పోతారు. కానీ మామూలుగా పట్టుకొని మీటడమే ఎంత కష్టమో కొద్ది గొప్ప సంగీతం తెలిసిన వాళ్ళకే తెలుసునండి. అని వాయించుకుంటూ పోతారు.
సో మీకు ఎప్పుడైనా నవ్వుకుంటారా? అంటే వీణ వాయించే సన్నివేశాలు ఉన్నప్పుడు అసలు మెట్లు ఎక్కడో ఉంటాయి. మెట్లు అది బాగా నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఆ మూమెంట్స్. వీణ ఈ విషయంలో మనం చాలా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎన్టీఆర్ గారండి. ఆయన వాటిల్లో చాలా వీణ సీన్లో వీణ స్వరస్థానాలు ఎక్కడొస్తాయో ఆయన అక్కడే వాయిస్తారు. ఆయన వాయించినా వాయించకపోయినా అది తెలుసుకుని వాయిస్తారు. ఆయన నటులు కాదు, నట కిరీటి అన్నారు, అందుకే ఉత్తినే అనలేదు. ఈ కొంతమంది పాపం పెద్దవాళ్ళు హీరోయిన్స్ వాళ్ళకి తెలియదు వీణ వచ్చి ఉండకపోవడం వల్ల. పైన తారాస్థాయి స్వరాలు వస్తే కిందన గమకాలు తీసేస్తూ ఉంటారు, కిందన వాయిస్తుంటే పైన చాలా స్పీడ్గా చేతులు కదిపేస్తూ ఉంటారు. అసలు కదిపే బిట్టే కాదు. అలాంటివి చూసి నవ్వుకుంటూ ఉంటా. అదే అవును. ఎన్ని రకాల వీణలు ఉంటాయి ఫణిగారు? మనకి చిత్రవీణ అని ఒకటి ఉంది. చిత్రవీణ అంటే ఏమిటి? యాక్చువల్గా సరస్వతి వీణలోంచి వచ్చిన రకాలేనండి ఇవన్నీ కూడా. వీణలో మనకి రుద్రవీణ అనేది ఒకటి హిందుస్థాన్ అంటే బేస్ ఎక్కువ ఉండి రెండు సైడు పెద్ద తుమ్మలు ఉండి చాలా బేస్ వస్తుంది. మీరు వాయిస్తారా రుద్రవీణ కూడా? ఒకసారి వాయించాను, ముంబై వెళ్ళినప్పుడు చూశాను. అది రెగ్యులర్ వీణలాగా ఉండదు, అది కూడా రెగ్యులర్ వీణే, బట్ సైజులో పెద్దది ఉంటుంది, బేస్ ఎక్కువ వస్తుంది దానికి. సో ఇక మిగతా తర్వాత వచ్చే మధుర వీణలు, చిత్రవీణ, ఇవన్నీ. చిత్రవీణ అంటే వేరు, గోటు. చిత్రవీణ అంటే మెట్లు లేని స్లైడింగ్ ఎక్కువ, హవాయిన్ గిటార్ స్టైల్, మనకి సినిమాల్లో హవాయిన్ గిటార్ ఉండేది కదా, అలాంటి సౌండ్ వచ్చేది చిత్రవీణ. సో వీణకి మెట్లు లేకుండా ఉన్నది అది చిత్రవీణ. ఇంకా మిగతా తంజావూరు, నూజివీడు, బొబ్బిలి, రకరకాల అంటే చేతని ప్రాంతాన్ని బట్టి వచ్చిన పేర్లు తప్పిస్తే అన్నీ సరస్వతి వీణల కిందకే వస్తాయి. ఇప్పుడు నేను వాయించే మధుర వీణతో సహా మధుర వీణ అంటారు, దీన్ని మధుర వీణ అంటారు. ఇది ఎలక్ట్రిఫైడ్ వీణ, ఎలక్ట్రికల్ వీణ కాదు, వీణనే ఎలక్ట్రిఫై చేశారు. ఇందులో భాగంగానే నించుని మెడలో వేసుకుని వాయించే ప్రక్రియని అది ఫస్ట్ నేను వాయించాను. అది ఎలా అంటే మన ఇళయరాజా గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు మనం బాగా ఎవరైనా బాగా ఇచ్చేస్తే మనం ఏం చేస్తాం, లేచి నిలబడి చప్పట్లు కొడతాం. నేను చప్పట్లు కొట్టడం అంటే అందరూ చేసే పని, నేను పాట వాయించి వినిపించాలి, లేచి నించుని వాయించాలి. ఆ థాట్లో ఆయనకి నించుని ట్రిబ్యూట్ ఇస్తూ వీణ వాయించాను. ఆయన విన్నారా? అంటే వినే అంత వీడియో చేసి పెట్టాను ఆయనకి ట్రిబ్యూట్ టు ఇళయరాజా గారు అని. అది చాలా హిట్ అయింది. అది యూట్యూబ్లో కీరవాణి నా స్ట్రింగ్ వింగ్స్ ఛానల్లో ఉంటుంది అది. సో అది బాగా హిట్ అయింది. సో అప్పటి నుంచి నించుని వాయించడం అనేది ఒక ప్రక్రియ కింద స్టార్ట్ అయింది. అది చూసి, ఆ వీడియో చూసి కేరళ నుంచి ఒక అతను ఫోన్ చేసి, సార్ నేను మీకు వీణ నించుని వాయించడానికి అనుకూలంగా మెడలో వేసి గిటార్ లాగా చేసిస్తాను సార్, తీసుకుంటారన్నాడు. అయ్యో ఎందుకు తీసుకున్నాను, నేనే ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చూస్తున్నాను, ఫోన్ చేసామని అతన్ని. అలా ప్రారంభమైంది వీటార్, గిటార్ మళ్ళీ వేసుకుంటా దానికి వీణ వీటార్. అబ్బో, అది ఇదంతా ఇది మీ అంటే మీ సృజన? యాజ్ ఆఫ్ నో 2017లో నేను స్టార్ట్ చేశాను వాయించడం. అంతకుముందు ఎవరు మీకు తెలియదు, అది మనకు నాకు తెలియదు, ఉందేమో తెలియదు. నేను చేసిన తర్వాత చాలా మంది చేయడం చూశాను నేను. ఎవరికి వాయించాలని మీరు తప్పించిపోతున్నారు? ఏ సంగీత దర్శకుడికి? రెహమాన్ గారు ఉన్నారు, మన రాజా సార్ ఉన్నారు, ఇంకా శరత్ గారు ఉన్నారు, చాలా విద్వాంసుల గురించి. అంటే వీళ్ళతో వాయించాలి, వీళ్ళకి ఎప్పటికైనా వాయించాలనే విపరీతమైన కోరిక అయితే లేదు, కానీ అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగపరచుకుంటాను. అందరూ సరస్వతి పుత్రులే, ఎవరు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ ఉండదు. ఇచ్చే బిట్లో అంటే నేను ఆలోచించేది, అది చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అయినా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆ బిట్ని మనం వాయించడంలో ఉంటుంది కదా, వాళ్ళు ఏం చెప్పినా మనం వాయించగలగాలి. సో ఆబ్వియస్లీ రాజా గారు, రెహమాన్ గారు, శరత్ గారు ఇలాంటి విషయం ఉన్న వాళ్ళతో వాయించడం అనేది అందరికీ ఉన్నట్లుగానే నాకు ఆ అవకాశం వస్తే తప్పకుండా వాయించాలనే అభిలాష అయితే ఉంది. చాలా ఎంత బాగుందో అసలు మీ ఇల్లు ఎంత అందంగా ఉందో. అసలు ఒక సంగీతం, కళలు, మీ శ్రీమతి గారు నాట్య కళాకారిణిగా సుప్రసిద్ధులు. అలాగే మీ వీణలో మీ స్టూడెంట్ కూడా కదా? అవునండి, మా మామయ్య గారు అమ్మాయి. తను చిన్నప్పుడు నా అమ్మ దగ్గర నేర్చుకుంటాను. ఆ తర్వాత అమ్మ నాకు కృతులు అవి వాయిస్తుంది, నాతో పాటు కాన్సర్ట్స్ అవి తీసుకెళ్ళేవాడిని. ఆ తర్వాత ఇంకా మరదలే అవుతుంది నాకు, మా మామయ్య గారు అమ్మాయి కదా, తన్నే పెళ్లి చేసుకున్నాను. సో నా కెరియర్లో నా సంగీతానికి ఒక మంచి వెనకాల బ్యాక్ బోన్ సపోర్ట్. అంటే ముఖ్యమైన వాళ్ళు చాలామంది చెప్తుంటారు కదా, వాళ్ళ వెనకాల వీళ్ళు ఉన్నారు, అలాగే నా వెనకాల ముందర పక్కన అన్నీ తనుంది. అది చాలా చాలా. అయితే మరి మీ వీణ వినాలని మేము అఫ్కోర్స్ మా షోలన్నీ వెయిట్ చేస్తున్నాయి. ఈలోగా ఫణిగారు మీ ఆశయం ఏమిటంటే, ఎలాగో జీవితం అద్భుతంగా బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి అన్నట్టు నడుస్తోంది, కానీ దీనికి మించి సంకల్పాలు కొన్ని ఉంటాయి కదా. అంటే నాకు ఒక సంగీత పాఠశాల లేదు, ఏదో చేయాలి, వీణలో నేను ఎలా చేద్దాం అనుకుంటాను, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉందండి. నాకు నాన్నగారు ఆశయం ఒకటి ఉంది. నాన్నగారికి ఏంటంటే
ఎక్కువ మంది చేత వీణ వాయించాలని సంకల్పం ఆయనకి. అందువల్లే నక్షత్ర వీణ స్టార్ట్ చేశారు. నక్షత్ర వీణ తర్వాత 60 వీణల ఇది చేశారు. సో ఆ క్రమంలో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలంటే ఎక్కువ మంది నేర్చుకోవాలి. సో ఆ నేర్పించే క్రమంలో కానీ నేర్పించాలి అంటే దానికి డెడికేట్ చేసేయాలి టైం అంతా. అందువల్ల ఇప్పుడు ఆ బాధ్యత నా శ్రీమతి నిర్వహిస్తుంది. భవిష్యత్తులో వీణతోటి సింఫనీ చేయాలనేది నా కోరిక. సింఫనీ అంటే జనరల్గా మనం స్ట్రింగ్స్ వీటిలంటితో చూస్తాం కదా, ఇలాగ వీణలతోటి చేయాలనే కోరిక అయితే ఉంది. ఇది ఒక్క నా శిష్యుల ద్వారా అయ్యే పని కాదు. వేరే వైణికుల సహాయం చాలామంది వైణికుల ఇది కావాలి. కోర్స్ ఇవాళ రోజున నాకు అందరూ చాలా మంచి స్నేహితులు, పెద్ద వీణ విద్వాంసులు అందరూ కూడా నేను వాళ్ళకంటే చాలా రెస్పెక్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. రాజేష్ వైద్య గారు చెన్నై కదా, చాలా మంచి మిత్రులు ఆయన నాకు. రాజేష్ వైద్య గారు, డి శ్రీనివాస్ గారు, నాకు వీళ్ళందరూ గురుతుల్యులు. అంటే మనం వాళ్ళ దగ్గర చూసి ఏమైనా నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళు మనకి ప్రత్యక్షంగా నేర్పించుకున్నా పరోక్షంగా వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రభావితం అయ్యేము అంటే వాళ్ళు గురుతుల్యులే మనకి. అంతే కదా. ప్రపంచంలో ప్రతి అణువు మనకు గురువే, ప్రతిదీ పాఠం నేర్పిస్తుంది కదా, కనుక సంగీతంలో కూడా అది వర్తిస్తుంది. సో మీ వీణ సింఫనీ అతి త్వరలో, లేదు దానికి సమయం వచ్చినప్పుడు సాక్షాత్కారం అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రీసెంట్గా చాలామంది మొన్న 2022 మన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ దానికి ఆ 10 రోజుల కార్యక్రమంలో పొద్దున్నే తెల్లారుజామున ఆగమ శాస్త్రంలో సుప్రభాతంలో స్వామివారిని మేల్కొల్పే ప్రక్రియ ఉందట వీణతోటి. ఆ విషయం జేఆర్ స్వామివారు నాకు చెప్పి మీరు వస్తారా అంటే అంతకు నా మహాభాగ్యం అని వెళ్ళి వాయించాను. వాయించినప్పుడు వారు అన్నారు, మీరు వాయిస్తుంటే మెడిటేషన్కి చాలా బాగా అనుకూలంగా అవుతోంది, చాలామంది వచ్చి చెప్పారు అని. అప్పుడు నాకు ఒక సంకల్పం వచ్చింది. ఇదే ఇన్సిడెంట్ నాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కూడా రవిశంకర్ గారు ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు నాకు. నేను మెడిటేషన్ టైంలో నేను వాయిస్తుంటే మెడిటేషన్ ఇంకొంచెం డీప్గా అవుతోంది అన్నది ఫీడ్బ్యాక్, ప్రస్తుతం చాలామంది ఫీడ్బ్యాక్. దాన్ని ఇంకా పెంచాలి అనే తాపత్రయం అయితే ఉంది. అంటే నేను ఒక 2-3 రాగాలు వాయించేసి ఒక పావుగంట సేపు వీడియోలు చేసి పెట్టేస్తే అది కుదరదు. లైవ్ ఈజ్ లైవ్ ఆల్వేస్. అవును. నేను ఇవాళ ఏదైతే భావం వాయించి పెట్టానో 10 ఏళ్ళైనా అదే భావం వస్తూ ఉంటుంది. ఆ భావానికి రోజు మీరు యాక్టివేట్ అవ్వకపోవచ్చు. మిమ్మల్ని నేను ఏ రోజుకి ఆ రోజు ప్రభావితం చేయాలి, ఏ రోజుకి ఆ రోజు నన్ను నేను ప్రభావితం చేసుకుని మిమ్మల్ని నేను కదిలించగలగాలి. ఆ యోగం కలిగినప్పుడే మనకి అసలైన సిద్ధి. ఎనర్జీ వల్ల దానికి ఆ ఎనర్జీని పంచడానికి నా భవిష్యత్ ప్రణాళికలో అదే ముఖ్యం నాకు. ఈ సింఫనీ కూడా ఇది అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ ఏముండదు, అది కూడా చేసేస్తాము. కానీ అది అయిన తర్వాత అసలైనది పారమార్థికమైన కోరిక ఏమైనా ఉందంటే ఇదే. నేను వాయిస్తూ ఉంటే అవతల వాళ్ళు ఆ మెడిటేషన్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళకు ఒక స్వాంతన చేకూరాలి, అది నా కోరిక. మీకు భగవంతుడి వల్ల అన్ని గుణగణాలు మీలో ఉన్నాయి ఫణిగారు. మీరే చాలా అంటే ఒక యోగిలాగా మీ ప్రయాణాన్ని, సంగీత ప్రయాణాన్ని ఎంతో చక్కగా నిలకడగా జరుపుకుంటూ వచ్చారు. ఇలాగా మా అమ్మగారి నాన్నగారి ఆశీర్వాదం, మా పూర్వీకుల వాళ్ళ ఆశీస్సులు ఇవన్నీ చాలా ఉంటాయండి. మన గొప్పతనం కాదు ఇదేమి. మనం అనుకుంటాం ఇదేదో మనం సాధించామని, కానీ కానే కాదు. ఇదంతా భగవంతుడి ఆశీర్వాదం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం చేసేదాని ప్రతిఫలమే మనకు వచ్చే ఇది ఏదైనా కానీ, అది నేను నమ్ముతాను బాగా. చాలా చాలా గొప్పగా ఉంది ఫణిగారు మీతో కొన్ని ఇలాంటి అంశాలని పంచుకోవడం. మీ ప్రయాణంలో మేము కూడా భాగమై అప్పుడప్పుడు మిమ్మల్ని అలా మీరు వీణ మీటుతున్నట్టు మా ఐడ్రీమ్ బృందం వచ్చి మిమ్మల్ని అలా కదిలిస్తూ ఉంటాం. మీరు మంచి విషయాలు మాకు చెప్పాలి, మంచి పాటలు మీ వీణ వినాలని, మంచి కీర్తనలు, పాటలు. అలాగే ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే మాకు కొన్ని తప్పకుండా అనిపిస్తాయి. ఈ సందర్భంగా మిమ్మల్ని నేను ఒక కోరిక కోరుతా. చెప్పండి సార్. ఐడ్రీమ్ తరఫున మీరు ఒక మాట ఇవ్వాలి. సంగీతానికి పర్టికులర్గా ఇన్స్ట్రుమెంట్స్ సైడ్కి సింగర్స్కి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి, చాలా సంతోషిస్తున్నాను. ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకునే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావాలి అంటే ప్రపంచంలో ఏదైనా చేయగల శక్తి మీడియాకు ఉంది. సో మీలాంటి వాళ్ళు తలుచుకుంటే మంచి కార్యక్రమాలకి రూపకల్పన చేసి, ఆ రూపకల్పన చేసే బాధ్యతలో మా భాగస్వామ్యం అని ఉంటే తప్పకుండా మేము నిర్వర్తిస్తాం. దానికి మీలాంటి వాళ్ళు పుష్ ఉంటే కనుక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్కి మంచి ఎక్స్పోజర్ వస్తుందని నా ఇవాళ కెమెరా ముఖంగా మీరు చెప్పిన మీ సంకల్పానికి మేము కూడా జోడిస్తూ మా ఆలోచనలని అతి త్వరలో ముఖ్యంగా
బాగా పాపులర్ అయిన పాటల్లో బిట్లు వాయించిన మహా కళాకారులందరినీ పరిచయం చేస్తూ మొదలుపెట్టి ఆ తర్వాత ఆ పరంపరని ఇతరుల అంటే న్యూ కమర్స్తో కూడా కొనసాగిస్తామని చెప్పి మేము మాట్లాడిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.